ముచ్చట ఏదైనా సీఎం సార్ చెప్తేనే ముద్దుగా అనిపిస్తుంది. ఈ నడుమ ఇరాం లేకుండా ఊర్ల పొంటి తిరిగే వరకు మాట్లాడేందుకు కూడా సార్కు సరిగ్గా టైం దొరకలే. చిన్నముల్కనూర్ల దీపం ముట్టించినాక మంచిగా తీరిక చేసుకొని కరీంనగర్లో పురుసాతిగా మీటింగ్ పెట్టి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్ని బయట పెట్టిండు. ఇప్పటి వరకు ఉన్నోళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నది, ఇంకా ముందు ముందు ఏం చేయబోయేది అన్నీ విచారించిండు. ఉరుకుతున్నోని కాళ్ళల్లో కట్టెపెట్టుడు మంచిది కాదు అని ప్రతిపక్ష పార్టీలకు సురుకులు కూడా పెట్టిండు సీఎం సారు. గ్రామ జ్యోతులు వెలిగించుకుంటా కరీంనగర్ పోయిండు కదా కేసీఆర్ సారు. ఈగాడ మంత్రులను ఎమ్మెల్యేలను అధికారులను కూసోబెట్టుకొని సర్కారు చేసే అన్ని పనులను వివరంగా చేటగా చెప్పుకొచ్చిండు సీఎం సారు. తొండూరుకులాట ఏనుగుల దాకానే, ప్రతిపక్షాల ఉరుకులాట రోడ్డు మీద లొల్లి దాకానే, ఎవరు అడ్డం వచ్చినా నిలువ వచ్చినా అనుకున్న పని అనుకున్నట్టు చేసి తీరుతాం అంటున్నాడు ముఖ్యమంత్రి సారు. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 60 ఏళ్ళ నుంచి మేమంతా తెలుగుపెట్టేసినాం. ఇప్పుడు నువ్వు వచ్చి స్విచ్ ఆఫ్ చేసినావు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు జరిగిన స్వతంత్ర భారత చరిత్రలో ఫలాని పని మేము చేయకపోతే మళ్ళా ఎలక్షన్లో ఓట్లు అడగమని చెప్పిన మొగోడు ఉన్నాడు ఇండియాలో. ఎవ్వరు లేరు, ఇంకోళ్ళు ఉండరు కాబట్టే సర్కారు ఎత్తుకున్న ముచ్చట ఎక్కడ దించేదే లేదంటున్నాడు సీఎం సారు. చీప్ లిక్కర్ తెచ్చుడే, గుడుంబ అమ్మటోళ్లతో అగ్గో మందు అమ్మిపిచ్చుడే అని కోటర్ వల కొట్టినట్టే చెప్పిండు. యంగ్ ఏజ్ లో ఉమెన్ విడోస్ కావడం ఆగిపోవాలి, ఈ దరిద్రం పోవాలని చెప్పి ఈరోజు ఆ చీప్ లిక్కర్ అందుబాటులోకి తెస్తారన్నా ఇది బంద్ అయితే అనేటువంటి ఒక ఆస్తిని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ గుడుంబ తయారు చేసే వాళ్ళు కొందరు, సరఫరా చేసే వాళ్ళు కొందరు, అమ్మే వాళ్ళు కొందరు, అదొక పెద్ద విషయం. దాన్ని నిరోధించాలంటే అందులో కాగల నాయన ఉపాధి నీకు ఇందులో ఉంది అని చెప్పి చూపించేటువంటి మార్గం కావాలి, ప్రత్యామ్నాయం కావాలి. నువ్వు గుడుంబానే ఎందుకు అమ్ముతావు సన్నాసి ఇది అమ్ము అని చెప్పేటువంటి పరిస్థితి రావాలి. పద్మారావు సారు ఒక్క తాగుబోతులకు ఆయుష్ పెంచడానికే ఈ మందు తెస్తానన్నాడు కానీ గుడుంబ అమ్మటోళ్ళకు కూడా ఉపాధి దొరికిచ్చే ఉపాయం చేస్తున్నాడు సీఎం సారు. ఇక గట్లనే కర్మ పథకాల మీద కూడా ఎవ్వలేని విమర్శలు చేసినా చెప్పిన ముచ్చట చెప్పిన తీరే చేసుకుంటా పోతామన్నాడు కేసీఆర్ సారు. రాబోయే 2 సంవత్సరాల్లోనే 90% రాష్ట్రానికి డ్రింకింగ్ వాటర్ అందించాలన్న లక్ష్యంగా కూడా ప్రభుత్వం కదులుతూ ఉంది. కేజీ టు పీజీలో నేను పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో సిబిఎస్ఈ సిలబస్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలి. అది ఆదరాబాదరాగా ఆఫీసర్గా చేసేటువంటి పని కాదు. ప్రాణహిత వచ్చే వల్ల డిజైన్ మార్చితే చాలా గందరగోళం అయితే ఇంకొక ఆయన అంటాడు డిజైన్ మార్చులు కాదు, మార్చి తీరుతాం, 600 మారుస్తాం. విన్నారు కదా సార్, అనుకున్నదే చేస్తానన్నాడు కాబట్టి ఈ కాడ నుంచి లొల్లులు గిల్లులు చేసుడు బంద్ పెట్టుండ్రిగా. ఇప్పటికైనా ఈ ప్రతిపక్షాలు ఆత్మావలోకనం చేసుకోవాలి, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు మానుకో.